అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో జరగని మిరాకిల్స్ అంటూ ఉండవండి. ఏమండి, భర్త తరపున ఆస్తి రావాలి, మరి వస్తుందా రాదా? తండ్రి తరపున ఆస్తి రావాలి, వస్తుందా రాదా అని ఒక ఆవిడ అడిగేది. ఆవిడ భర్త చనిపోయి లక్షల్లో డబ్బులు వచ్చాయి, లక్షల్లో బంగారు బిస్కెట్లు కొనిపెట్టుకుంది ఆమె. తండ్రి చనిపోయేసరికి లక్షల్లో డబ్బులు వచ్చాయి. డబ్బు 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 డబ్బు, ఎప్పుడు డబ్బు గురించి తప్పిస్తుంది ఆమె. డబ్బు బాగా చేరిపోయింది. నేను ఒక మాట అన్నా, ఆ డబ్బుల్ని పరుపుగా కుట్టుకొని దాన్ని పడుకో, పోయేటప్పుడు దాన్ని నీ మీదే వేసుకొని తగలబెట్టేసుకొని పోవని చెప్పి అంత కోపం వచ్చింది నాకు. డబ్బు తప్ప వేరే మాట లేదు. డబ్బు రావటమే మనిషికి అహంకారం పెరిగిపోతుంది, బాంధవ్యాల మీద విలువ తగ్గిపోతుంది. బంధువులంటే చిరాకు, చిన్నతనము, చిన్నచూపు. మనం ఇచ్చింది లేదు, చేసింది లేదు. డబ్బు లేనప్పుడు మనం అందరితో కలిసి మామూలుగా సంతోషంగా ఆనందంగానే గడుపుతాం. ఎప్పుడైతే డబ్బు వస్తుందో వెంటనే మనిషికి అహంకారం పెరిగిపోతుంది. తన యొక్క గొప్పతనం తన డబ్బే అనుకుంటాడు, డబ్బే శాశ్వతం అనుకుంటాడు, డబ్బే లోకం అనుకుంటాడు. ప్రతిదీ కూడా డబ్బుతో లెక్క పెడుతుంటాడు. బంధుత్వం, బాంధవ్యాలు, రిలేషన్షిప్ అన్నీ కూడా దెబ్బతినడానికి కారణం ఇదే. షడ్డగుల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య అనేక రకాలుగా బంధువుల్లో గొప్పవాళ్ళైన వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి స్థిరపడిపోయి రావడం పోవడం మానేసి పండగకి పబ్బాలకు కూడా కనీసం ఫోన్ కూడా చేయకుండా ఉండేవాళ్ళు ఎన్నో మంది ఈ దేశంలో. ఎన్నో కుటుంబాల్లో డబ్బు మనుషుల్ని దూరం చేస్తుంది కానీ దగ్గర చేయదు. అలాంటప్పుడు ఆ డబ్బుతో పని ఏంటి చెప్పండి? ఎప్పుడైతే బంధుత్వం మీద ఈ డబ్బు తన ప్రభావం చూపిస్తుందో అంతరం పెరిగిపోయి మనం వాళ్ళ ఇంటికి వెళ్తే పొరపాటున సోఫా సెట్ చూసావా 1,20,000 అయ్యింది, టీవీ చూసావా కొత్తగా పెద్ద స్క్రీన్తో పెట్టి కొన్నాను, ఇదిగో ఇది చూసావా డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఎంత పెద్దగా ఉంది, ఈ డైనింగ్ టేబుల్ చూసావా, ఈ విధంగా అనేక అలంకార వస్తువులు కానీ ఇవన్నీ చూపించుకోవటం, డాంబికాలు చెప్పటం అనేది పరమ దరిద్రమైనటువంటి గుణం. ఈ గుణాన్ని వెంటనే మానుకోవటం మంచిది. అలాగే మనం కానీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ వస్తువులను చూసి ఎప్పుడు మారుస్తారు ఈ టీవీ, ఎప్పుడు మారుస్తారు ఈ సోఫా, అంత దరిద్రంగా ఉంది, ఎప్పుడు అదేనా, ఇది చేయండి చేయాలి అని చెప్పేసి మాటలతో వాళ్ళని బాధ పెట్టేయడం, చిన్నతనం చేయడం కూడా పరమ దౌర్భాగ్యపు అలవాటు అన్నమాట. సో ఈ రెండు దుర్మార్గము ఉండకూడదు మనిషిలో. నీ యొక్క గొప్పతనం నీ దగ్గర ఉంచుకొని ఎప్పుడు నీ గురించి లేని వాళ్ళకు చెప్పకూడదు. లేని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మీ దగ్గర లేదు అని చెప్పి ఎత్తి చూపడం కూడా చాలా చిరాకు అన్నమాట. కాబట్టి బంధుత్వం, రిలేషన్షిప్ నిలబడాలంటే డబ్బు ముఖ్యం కాదు. డబ్బు కన్నా విలువైనది మానవుల యొక్క స్నేహం, బంధుత్వం, ఒకరికొకరు ఇచ్చేసంటే సహాయ సహకారాలు, ఆ ఆనందమే వేరు. కాబట్టి మీరందరూ కూడా మీ అహంకారాలన్నీ వదిలేసి మమకారాలు పెంచుకుంటారని ఆశిస్తూ జ్యోతిషపరంగా నన్ను సంప్రదించండి. మీ గోపాలయ్య గారు.